నేను ఘాటీ సినిమా చూశానండి. నేను కృష్ణ జాగర్లమూడి బాగా తీశారండి. యూత్కి ఏం తెలుసా ఇలాంటి సినిమాలు తీయకూడదు అని. అందరూ దొంగలేనండి. ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు ఎవరు పోలేదండి సినిమాకి. డ్రగ్స్ గురించినే కదా. అందుకే ఇలాంటి సినిమాలు ఇంకా తీయకూడదు. డైరెక్టర్లు ఇంకా ప్రయత్నం చేయకూడదు. బాగా సినిమా హిట్ అయితే మళ్ళీ తీస్తారు. దీని గురించినే మళ్ళీ రిపీట్ అవుతుంది అని అందరూ మాట్లాడుకొని ఇప్పుడంతా ల్యాప్టాప్లో దొంగగా చూస్తారండి. వాళ్ళంతా తీసుకునే వాళ్ళంతా దొంగగా చూస్తారు. థియేటర్కి పోకుండా దొంగగా చూస్తారండి. అంతే, ఇంక తేడా ఏమీ లేదు. కానీ దాంట్లో చూడండి, నేను బాగా గమనించాను. ఆ సినిమాలో టికెట్ తీసుకొని సినిమా చూసేది కాదండి. దాంట్లో ఐడియా పట్టుకోవాలి మనము. టికెట్ 3 hours కూర్చుంటాం కదా, ఒక సినిమాకు ఒక ఐడియా దొరుకుతుందండి. టూ టైప్స్ విలన్ ఉంటారు చూడండి. దాంట్లో అన్నదమ్ములేమో ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటా అంటారు. ఇంకొకరేమో వైట్గా ఇంకొకరు విలన్ ఉంటారు చూడండి. వైట్గా ఇంకొకరు, వాళ్ళు డ్రగ్స్ తీసుకోరు. వాళ్ళు తెలుగుగా వ్యవహారం చేస్తుంటారండి. వాళ్ళు గేమ్ ఆడుకుంటూ తెలుగుగా మాట్లాడతారు, తెలుగుగా వ్యవహారం చేస్తారు. వీళ్ళు డ్రగ్స్ తీసుకుండే వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు సర్వనాశనం అయిపోయారండి సినిమాలో. అదే సినిమాలో మనం తెలుసుకోవాల్సిందండి. డ్రగ్స్ తీసుకొని వాళ్ళు సర్వనాశనం అయిపోయినారు. ఎంత తెలుగుగా వాళ్ళు మాట్లాడుతున్నా డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఘాటీ జోలికి పోయి ఘాటీని ఎట్లా వాళ్ళని వాడుకోవాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా మంచితనంగా వాళ్ళని పనులు చేయించుకోవాలా, ఎట్లా అనేది వాళ్ళకి తెలియకుండా పోయిందండి. పొగురు ఆ డ్రగ్స్ నుంచి అహంకారము, ఆవేశపూరితమైన మాటలు డ్రగ్స్ నుంచి అలా క్రియేట్ అయిందండి వాళ్ళ మైండ్. అలా అందుకని వాళ్ళకి అలా ఆవేశపూరితంగా ఉండింది కాబట్టి వాళ్ళు అలా. ఇంకొక విలన్ను చూడండి, ఎంత తెలుగుగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా. తేడా అప్పుడు గమనించుకోవాలండి మనము. డ్రగ్స్ తీసుకుంటే ఎట్లా ఉంటారు, డ్రగ్స్ తీసుకోకున్న వాళ్ళు ఎలా ఉంటారు అనేది అప్పుడే మనం తెలుసుకోవాలండి. అట్లా బాగుంది. అవార్డు వస్తుందండి ఈ సినిమాకి. మనుషులు రాకపోవచ్చు కానీ తప్పకుండా అవార్డు వస్తుంది. కృష్ణ జాగర్లమూడికి, అనుష్క శెట్టికి తప్పకుండా అవార్డు వస్తుందండి ఈ సినిమాకి. ఎవరు చూడకపోవచ్చు కానీ గమనిస్తే చాలా బాగుందండి సినిమా. చాలా బాగుంది స్టోరీ. మనుషులకి మంచి సినిమాలు నచ్చు కదండి. అవార్డు వచ్చే సినిమాలంతా రష్ ఉండవు. దశావతారము, ఇవన్నీ గుణ, కమల్ హాసన్ ఇవి చాలా బాగున్నాయి ఈ సినిమాలు. కానీ జనాలకి నచ్చదు అవార్డు వచ్చే సినిమాలు. నేను చాలా గమనించాను. అవార్డు వచ్చే సినిమా ఏ సినిమాను జనాలకి నచ్చదు. తకదిమి సినిమా కావాలి ఈ యూత్కి అంతా. పాటలు అన్నీ డీజే పాటలు కావాలా మనుషులకి. అట్లా